పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ ఒక్క టాపిక్ వినండి, నా మాట వినండి. మీరు ఎన్నో జ్యోతిషులను కలిసి ఉంటారు, లేదా ఎన్నో వీడియోలు విని ఉంటారు, ఎన్నో ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటారు కదా. దయచేసి పెళ్లి చేద్దాం అనుకునే తల్లిదండ్రులు మాత్రం దయచేసి నేను చెప్పే ఒక 10 నిమిషాలు మాత్రం నా మాట వినండి. ఓకే. ఏం చెప్తున్నానంటే, నేను పెళ్లి చేసేటప్పుడు నేను కూడా రీసెంట్గా నేను నా బిడ్డ పెళ్లి చేశాను కదా. బ్రహ్మాండంగా. పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక సెలబ్రేషన్స్ని అందంగా తయారు చేయడం కోసం ప్రతి విషయంలో తెలియని నాలెడ్జ్ని కూడా మనం గెయిన్ చేస్తాం. అవును. మనకు ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉండదు, కానీ మనం ఏం చేస్తాం, ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తాం. బాబు నువ్వు ఫొటోస్ తీయాలి, హల్దీ ఉంది, సంగీత్ ఉంది, మెహందీ ఉంది, ట్రెడిషనల్ ఫోటో తీయాలి, ఇవన్నీ అడుగుతాం. మనకు నాలెడ్జ్ ఉండదు, అవును. కానీ ఏం తెలియదు మనకి. కానీ ఆ ముందు రోజు, దానికంటే ముందు రోజు, ఆ కెమెరా అతను వచ్చే రోజు మనం ఏం చేస్తాం తెలుసా, అసలు ఏ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే ఏంటిది, సినిమాటిక్ అంటే ఏంటిది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటిది, ఇవన్నీ తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అవును. తెలుసుకొని వాడిని ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాను తెలుసా వాడిని. బాబు నువ్వు ఎంత ప్యాకేజ్, నీ సంగతి ఏంది, నువ్వు ఏ రోజు ట్రెడిషనల్ ఫోటోగ్రాఫరు, ప్రీ వెడ్డింగ్ షూట్ పెడుతున్నావా, నువ్వు అసలు ఆల్బమ్ ఎన్ని షీట్లతో ఆల్బమ్ ఇస్తాం, ఆ ఆల్బంలో వెల్వెట్ క్లాత్ ఉంటుందా, క్లాసీ ఉంటుందా, గ్లాసీ ఉంటుందా, నీకు ఏ నాలెడ్జ్ ఉండదు. కానీ అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నువ్వు నీ బిడ్డ పెళ్లి కోసం ఫోటోగ్రాఫర్ని ఓకే చేస్తావు. అవును. ఎందుకు అంటే నువ్వు నీ ఉద్దేశం ఏంది, యాజ్ అ ఫాదర్గా నా బిడ్డ ఒక ఆల్బమ్ని కూడా ద బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను, రైట్. అలాగే డెకరేషన్, నీకు ఫ్లవర్స్ పేర్లు కూడా తెలియదు, దాన్ని ఏమంటారో కూడా తెలియదు, కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తావు. ఫ్లవర్ కాంబినేషన్స్ ఇట్లా ఉండాలి, దీని మీదకి వెళ్ళి ఇది రావాలి, ఆ పెటల్స్ రావాలి, అది రావాలి, ఇది రావాలని చూస్తావు. ఎక్కడో ఏదో రేపు పెళ్ళిలో వేసుకునే దండ, ఆ ఒక్కరో మండని దండ వేసి ఆ దండ తీసి పక్క పడేస్తారు. ఓకేనా, ఆ దండ ఎలా ఉండాలి, మన వేసుకునే డ్రెస్సుకు ఆ దండ మ్యాచింగ్ ఎట్లా ఉండాలి, దీన్ని మనమే ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిపోతాం ఆటోమేటిక్గా. అంటే అంత కేర్ తీసుకుంటాం. ఇక ఆడోళ్ళ జాకెట్లు, ఇక ఈ చీర 30,000 అయితే జాకెట్ 20,000 పెడతారు. అంటే తిడతారేమో బహుశా, ఎందుకంటే ఇంటి వెనక మావిడ కూడా తిడతారు, ఏం మాట్లాడినాను ఒక ఇంటర్వ్యూలో గట్లెట్లా మాట్లాడినా తిడతారు కావచ్చు. కానీ ఆ జాకెట్ల మీద కూడా డిజైన్లు, ఆ జాకెట్లకు సంబంధించిన మగ్గం వర్క్ల కోసం వాడు ఎక్కడెక్కడో గల్లీలలో ఉంటారు, వాడిని దొరకబడతారు. ఇక మెహందీ పెట్టడానికి డిజైనర్లను దొరకబడతారు, ఆ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, అది దొరకబడతారు. బ్రైడల్ మేకప్లను దొరకబడతారు. ఇక ఇంకొంచెం పోతే సంగీత్లా మనం ఏం మందు పెట్టాలి, ఏం స్టఫ్ పెట్టాలి, నాన్ వెజ్లో ఏమేమి రకాలు పెట్టాలి, ఇవన్నీ చూసుకుంటారు. అవునా, అంటే నేను అనేది అంటే నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు, నీ బిడ్డ పెళ్ళో నీ కొడుకు పెళ్ళో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కావాలనుకొని లేని నాలెడ్జ్ని కూడా ప్రతి విషయంలో కేర్ చేస్తున్నావు కదా. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇంకెంత కేర్ చేస్తారు, ఆ తలంబ్రాలు పోయడానికి రకరకాల చెంకిలు దొరకబడతారు. ఆ ఆఖరికి భాషింగం కూడా కొంతమంది మంచిగా బ్రహ్మాండంగా బంగారీ చేయించుకుంటారు. అవునా, అంటే ఎంత కేర్ ఉంటుందండి, ప్రతి అంశంలో ఎంత కేర్ తీసుకుంటారు. అవునా కాదా, ఈ చీరలలో కేర్ తీసుకుంటారు, వేసుకునేటువంటి అకేషనల్గా ఉంటారు, ఇన్నిటి మీద కేర్ తీసుకుంటారు. ఆ కొబ్బరి బొండం ఇట్లా పట్టుకొని పోతా అంటే ఇట్లా రాయాలి, దాని మీద లవ్ గుర్తేసి పలానా సో అండ్ సో వెడ్స్ పలానా అని పేర్లు రావాలి. ఆ ఇద్దరు మధ్యలో తెరసెల్లా పెడితే దాని మీద చూపులు కలిసిన శుభవేళ అని డిజైన్లుగా ఉట్టియాలి. ఎందుకంటే ఈ సెల్ల మనం వాడిన సెల్ల ఇంకోటి వాడి ఉండొద్దు కదా. ఇంత కేర్ తీసుకుంటారు కదా. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ అన్నిట్లలో ద బెస్ట్ ప్రయత్నాలు చేసేది కదా. మీ ఊరిలో మీ ప్రాంతంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని కలిసి ఎందుకండి మీరు జాతకాలు కలిసినా చెక్ చేయరు? ఈ ముహూర్తంలలో ఈ 2 జాతకాలు కలవగలిగితే ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ముహూర్తం ఎవరు పెట్టగలుగుతారో ఎందుకు ట్రై చేస్తలేరు చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి మీ పౌరోహిత్యలో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యగారులతోటో, ఆ పక్కన మీ ఇంటి పక్కన గుళ్ళ పొంగన టక్కన దొరికిన అయ్యగారే కదా అనుకొని మీరు ఎల్ల తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కరెక్ట్. దయచేసి తప్పర్థం చేసుకోవద్దు. నేను పౌరోహిత్యులను తప్పుపడతలేను, నేను గుళ్ళో ఉండే అయ్యగారులను తప్పుపడతలేను. అందులో కూడా నిష్ణాతులు ఉంటారు, వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళు వేద పండితులై కూడా ఆ వంశపారంగా ఆ గుడిని మెయింటైన్ చేయాలి కాబట్టి గుళ్ళో ఉండే వాళ్ళు ఉంటారు. మంచి మంచి జ్యోతిష పండితులు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను అలా ఉండేవాళ్ళని అనట్లేదు. అలా లేని వాళ్ళు
వాళ్ళ పరిస్థితి ఏంది? కానీ మీకు తెలుసా పోనీ డిఫరెన్షియేషన్ తెలుసా మీకు అందరూ అయ్యగారులే. కానిస్టేబుల్ పోలీస్ అని అంటారు, డీజీపీని కూడా పోలీస్ అంటారు. బట్ ర్యాంక్స్లో తేడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది, వర్క్ క్వాలిటీలో తేడా ఉంటుంది కదా. మీరు అయ్యగారులలో కూడా మీరు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళారు, ఇన్నిటి మీద జాగ్రత్త పడ్డారు కదా, లేని విషయాల మీద ప్రతి అంశం మీద మీరు కేర్ తీసుకున్నారు కదా. మరి తీసుకోను అన్నప్పుడు ఈ విషయంలో ఎందుకు కేర్ తీసుకోరండి? నలుగురిని అడగరాదండి, ఏమవుతుంది? ఒక్కళ్ళే నమ్మి పూర్తిగా గుడ్డిగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏం కాదు, నలుగురిని అడగండి, తప్పే ఉంది అందులో. ప్రొఫెషనల్గా చెక్ చేయరాదండి, ఒక హారోస్కోప్ ఏంటిదో చూడరాదండి, ఆ పర్ఫెక్ట్ మ్యాచింగ్ చూసుకోరాదండి, ఆ పర్ఫెక్ట్ ముహూర్తం తీసుకోరాదండి. రెండు కుటుంబాలు ఖరాబ్ అయితే రెండు జాతకాలు కాదు కదా, రెండు జాతకాలు కావు ఖరాబ్ అయ్యేటి, రెండు జీవితాలు కాదు కానీ రెండు కుటుంబాలు అవమానపాలవుతాయి. రెండు కుటుంబాలు చాలా ఏళ్ళ తరబడి సఫర్ అవుతారు ఏ చిన్న రాంగ్ ఇన్సిడెంట్స్ అయితే. ఆ త్రివిక్రమ్ సినిమాలు ఉంటుంది కదా డైలాగు, ఒక కుటుంబము ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందంటే ఆ వ్యక్తి కూడా చచ్చిపోయాడు కాదు, కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు ఒక తప్పుడు ముహూర్తాలు పెట్టించుకొని ఆ హారోస్కోప్ మ్యాచ్ అయ్యేలా తెలియకుండా ఎట్లా పడితే అట్లా. కొత్త ఇంకోటి ఈ మధ్యకాలంలో బాగా ఇదే పేర్లు మారుస్తారట జాతకాలు గల. పేరు మార్చి జాతకం ఎలా మారుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఒప్పోనో వివోనో ఫోన్ కొని ఆ ఎన్నుకున్న యాపిల్ కవర్ వేయండి, యాపిల్ అవుతుందా? కొంచెం అన్నా చదువుకున్న వాళ్ళం చాలా పిల్లలు అలాగే చేస్తారు గురుజీ. నేను అదే చెప్తున్నాను కదా, ఆ మూర్ఖపు ఆలోచన విధానం ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే వీళ్ళని ఎలా చెప్పాలి? లేదు కదా మరి, డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు. అట్లా వ్యవహార నామములకు సంబంధించి ఒక రెక్నర్ తయారు చేసి ఈ యొక్క గుణాలు గణాల ప్రకారంగా పాయింట్స్ పట్టిక చూసుకొని ప్రొసీడ్ కావడానికి కొంతమంది జ్యోతిషులు చేసిన రీసెర్చ్ ద్వారా ఏర్పడేటువంటిదే ఇది. అంతేగాని దీనే ప్రామాణికంగా ఇది పట్టుకొనే మీరు ముందుకెళ్ళి వివాహం చేయమని చెప్పబడలేదండి జ్యోతిష్యంలో కూడా. రాంగ్ అది. జ్యోతిష్యంలో వివాహ పొంతన సపరేట్ సబ్జెక్ట్ ఉంది, కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి దానికి. ఇక్కడ లగ్నాధిపతి ఎవరు, అక్కడ లగ్నాధిపతి ఎవరు, ఇక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, అక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, ఇక్కడ సప్తమ స్థాన స్థితి ఏంది, పడక సుఖం ఎలా ఉంటుంది, సౌభాగ్యం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా పుడతారు, అసలు వంశాంకురుడు పుట్టడా, అకాలమైన మరణాలు ఉన్నాయా లేదా, చెరసాల వాసం పోతారా పోరా, వీళ్ళు దీర్ఘకాలిక రోగాలు వస్తాయా రావాలా, అవమాన పడతారా, భిక్షాటన చేస్తారా, బొచ్చడి పాయింట్స్ ఉంటాయండి. పెళ్లికి ముందే ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలంటే మన జాతకంలో బలం బలహీనతలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. అది మ్యాచింగ్ అంటే. ఈ మధ్య విడాకులు, ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. ప్రతి పెళ్లి ఆల్మోస్ట్ పెటాకులు అవుతుంది. దానికి కారణం ఇదేనా? అంటే ఒక విషయం ఏంటండి అంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది బాగా తయారైంది. నేను చాలా ప్రతి ఇంటర్వ్యూలో మనం మాట్లాడుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనే వారికి ఏమవుతుందంటే, పూర్వం ఏంటంటే మన కుటుంబ సభ్యులకు భయపడేవాళ్ళం. బజార్లో ఏదైనా చిన్న చెడు అయితే కూడా కొంచెం అవమాన పాలయ్యేటోళ్ళం. పెద్దగా మన వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఒక్కొక్క విధానంగా నడిచారు. మనం పెంచే విధానం కూడా అట్లా ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు వానితో లేకపోతే ఏంది, నా ఉద్యోగం నేను చేసుకొని నేను బతకగలుగుతా అనేది కాడికి తయారయ్యారు. తల్లిదండ్రులు ఏమైనా విభేదించారనుకోండి, తల్లిదండ్రులతో ఏమంటానంటే ఇప్పుడు ఏంది మిమ్మల్ని ఏమైనా పోషించమంటానా, నా ఉద్యోగం చేసుకొని నేను బతుకుతా, ఇప్పుడు ఏంది ఇప్పుడు వానితో అయితే నేను ఉండా. ఇదే మగవాళ్ళు కూడా ఇదే పరిస్థితి అయిపోయేది. అది నాతో మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అది ఎట్లా పడితే అట్లా ఉంటుంది, నాకు అవసరమే లేదు. అంటే జాతక ప్రభావాలు కూడా ఉంటాయి, పూర్తిగా వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు.